నిన్నటి రోజున సెట్టూరు ఎస్సీ బాయ్స్ హాస్టల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే అక్కడ సంబంధించిన వార్డెన్ గారు నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగిందని మనం భావించవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం ఆగస్టు నెలలో వైఎస్ఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ తరఫున మనం హాస్టల్ సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు మన దృష్టి ఖచ్చితంగా తీసుకొని రావడం జరిగింది. మాకు వాష్రూమ్స్ లేవు, వాష్రూమ్ లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వార్డెన్ గారికి మనము చెప్పడం జరిగింది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం జరిగింది. ఏదైతే మేము అప్పుడు అలా అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ స్టేట్ వైడ్గా ఇష్యూ అయినావో తక్షణం 3 రోజుల తర్వాతే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఒక జీవోని విడుదల చేశారు. ఆ జీవో ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, స్టూడెంట్ లీడర్స్ కావచ్చు, కుల సంఘ నాయకులు కావచ్చు, ఆర్గనైజ్డ్ ఏ యూనియన్లు కూడా అనుమతి లేదని చెప్పేసి వస్తే వారిపైన కేసు వేయండి, వాళ్ళకి ఎటువంటి అథారిటీ లేదని ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో వల్ల వార్డెన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు బలమైంది తప్ప పిల్లలకు అది బలహీనతగా పడింది. అప్పటి నుంచి ఎక్కడైతే యూనియన్ లీడర్లు ఉన్నారో హాస్టల్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినవి. దయచేసి నారా లోకేష్ గారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకు మీకు ప్రభుత్వ పాఠశాలన్నా ప్రభుత్వ హాస్టల్ అన్న కక్ష? భాష్యం స్కూల్ కావచ్చు, నారాయణ స్కూల్గా ఉన్నటువంటి శ్రద్ధ మీకు ఎందుకు ప్రభుత్వ పాఠశాల మీద ఉన్నట్టు శ్రద్ధ మీకు ఎందుకు ప్రభుత్వ పాఠశాల మీద లేదు? మీరు భాష్యంకి రాజ్యసభ ఇస్తారు, నారాయణకి మంత్రి ఇస్తారు, మొత్తం కార్పొరేట్ అంతా మీ గుప్పెట్లో పెట్టుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం హాస్టల్స్ మాత్రం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒక అమాయకుడైనటువంటి ఒక విద్యార్థి చనిపోవడం ఎంత బాధాకరమైనటువంటి విషయం. మనం ఎంత డబ్బు పెట్టినా మరి ప్రాణం తిరిగి వస్తుందా? ఒక అబ్బాయి కాలు విరిగి హాస్పిటల్లో దయనీయటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ అబ్బాయిని పరామర్శించే వాళ్ళు లేరు. వాళ్ళ అమ్మకి ఈరోజు ఆపరేషన్ ఉందంట, ఆపరేషన్ కూడా చేసుకుంటే డబ్బులు లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. దయచేసి మానుకోండి. ఇలాంటి ప్రభుత్వ పాఠశాలపైన దృష్టి పెట్టండి, హాస్టల్స్ పైన దృష్టి పెట్టండి. ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి మీరు మార్గం చూపించమని కోరుతున్నాను. దయచేసి పిల్లల ప్రాణాలతో చెలగాటలు ఆడొద్దండి. ఇలాంటి సంఘటనలు మరీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోమని కోరుతున్నాము. లేదంటే ఖచ్చితంగా ఉద్యమాలతో ముట్టడించడానికి మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం.